బడ్జెట్ సెంట్రల్ నుండి వచ్చిన పనిచేసేది స్టేట్ లో కాబట్టి సెంట్రల్ వాళ్ళని మా పరిస్థితి ఏంటి సార్? మేము 15 ఏళ్ల నుండి 20 ఏళ్ళు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పే వీళ్ళు మరొక్కసారి చెప్తున్నా, మీకు బుద్ధి చెప్పక మానరు. వాళ్ళతో పాటు కలిసి నడవడానికి మేమున్నామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఉద్యోగులతో మాట్లాడి చూడండి. కొంచెమైనా వాళ్ళకు ఊరట దొక్కుతుంది కదా. మాట్లాడడానికి మాటలు లేవు, మొహం చెల్లదు. ఎందుకంటే చెప్పినవి చేసే పరిస్థితి లేవు కదా, చేసే పరిస్థితి కదా. ఒక్కటే అడుగుతా ఉన్నాము. ఇందాక సోదరి మన అడిగిండు, నారాయణ సార్ గారు కూడా మేము ముందే చెప్పిండు. పోయిన సంవత్సరం కూడా నేను వచ్చి అదే చెప్పిన. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా తయారుగా ఉన్నామని సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది ఎస్ఎస్ఏ ఉద్యోగుల గురించి. పోయిన సంవత్సరం నేను సర్క్యులర్ పట్టుకొని వచ్చి కూడా చూపించినాను. ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం అన్ని విధాలుగా తయారుగా ఉన్నామని సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈనాడు ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను మరొకసారి నిలదీస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు ఎందుకు ఉండడం లేదు? మీది కాదు కదా అనుకుంటున్నారా? ఈ రోజున వీళ్ళందరూ కలిసి సింహాసనం మీద కూర్చోబెడితేనే వీళ్ళ కష్టంతోనే మీరు ఇప్పుడు గద్దెనెక్కిండ్రు. గుర్తుంచుకోండి, కూర్చోబెట్టిన వాళ్ళకి దింపి తొక్కడం నిమిషం పని. ఆ మాటకు వస్తే ఎందుకైనా రెడీ ఉంటారు మా సోదర సోదరి మనులందరూ. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళు అవసరం అనుకుంటే ఎంతటి వాళ్ళకైనా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మరి అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. కేంద్ర ప్రభుత్వం నుంచి మేడం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తయారుగా ఉంది. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారు మరీ కూడా వారి మాటగా చెప్పిన వారు ఢిల్లీలో ఉన్నారు. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది, వారి మాటగా నేను చెప్తా ఉన్నాను. మేము కూడా లోకల్గా ఎక్కడి వరకైనా మీకోసం రావడానికి సిద్ధం, ఎంత దానికైనా చేయడానికి సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి జాబ్ రెగ్యులరైజేషన్ కానివ్వండి, మనం కోరుకుంటున్నటువంటి ఆరోగ్య బీమా 10 లక్షలు కానివ్వండి, జీవిత బీమాకు సంబంధించినటువంటి 20 లక్షలు కానివ్వండి, రిటైర్డ్ అయిన తర్వాత 25 లక్షలకు మనకు అడిగిండ్రు, తప్పకుండా దాన్ని కూడా కల్పించడం కానివ్వండి, పూర్తిగా విద్యాశాఖలో కానివ్వండి, ఉపాధ్యాయుల ప్రభుత్వ శాఖలో కానివ్వండి మాకంటూ ఒక కోట కల్పించమని అడిగిండ్రు. నిజం చెప్పాలంటే మీరు అడిగినవి చాలా చిన్నవి, నిజంగా ఖచ్చితంగా చేయాల్సినవి. మీరేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మీకు కావాల్సినటువంటి మీకు రావాల్సినటువంటి హక్కులను మీరు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మరొక్కసారి మీరు కోరడం అనుకుంటున్నారా, లేకపోతే హెచ్చరించడం అనుకుంటారా? మీరేమనుకుంటే అది. ఎందుకంటే ఈ రోజున అక్కడ ఉండి పిల్లలకు విద్యాబాధలు బోధించవలసిన వీళ్ళు ఈ రోజున ఇక్కడ కూర్చొని నానా తంటాలు పడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆగమవుతా ఉన్నాయి. ఒక్కొక్కరు చిన్న పిల్లలు పట్టుకొని వచ్చిండ్రు. పోయిన సంవత్సరం నేను చూసిన, చాలా బాధ వేసింది. ఇప్పుడు కూడా ఉన్నారు, చూడండి మీకే కనిపిస్తారు. చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి కూర్చున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీకైతే కనికరం కలగట్లేదేమో. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లోకల్లో ఉన్నటువంటి నాయకులు శాసనసభలో ఉన్నారు కదా, జనం ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరూ నమ్మే కదా మిమ్మల్ని శాసనసభకు పంపించింది. మరి మా ఉద్యోగుల పరిస్థితులు ఆగమవుతున్నాయి, మా ప్రజల కొట్టు మిట్టాడుతూ ఉన్నారు, అధోగతి అయింది, ఏ గతి లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు మీరు వివరించాల్సిన అవసరం ఉంది. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటుంది. మేమందరము కూడా మీతో పాటు నిలబెడతాం, కలబెడతాం. మీ హక్కులు మీకు వచ్చే వరకు కూడా మీతో పాటు ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కడే చెప్తా ఉన్నా, మరొక్క
మరొక్కసారి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున పదవి ఉందని అహంకారంతో నిమిషం చేస్తానని ఆ రోజు చెప్పిండు. మరి పదవితో అహంకారం వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ మీరు నిజంగా తలుచుకుంటే నిమిషం పని చేయాలి అనుకుంటే, కానీ చేయాలని అనిపించట్లేదా, చేయాలని చిత్తశుద్ధి లేదా నాకు అర్థమైతలేదు.